హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయిరామ్ ఇన్స్టిట్యూషన్స్. యాక్చువల్గా మనం ఇంతకుముందు సి లాంగ్వేజ్ కాన్సెప్ట్ చూసాం. సి లాంగ్వేజ్లో ఇంట్రడక్షన్ టు సి ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, వాటి గురించి కొన్ని కాన్సెప్ట్ చూసాం. స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ కూడా చూసాం. ఇప్పుడు మనం ఒకసారి అసలు టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అనేది చూద్దాము. ఇదేంటంటే బీటెక్ రిలేటెడ్గా సి లాంగ్వేజ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం మనకి కోర్స్ మాడ్యూల్లో కూడా ఇది ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. ఫస్ట్ మనం ఇక్కడ ఈరోజు క్లాస్లో టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ గురించి చూద్దాం. ఇక్కడ చాలా మంది ఏంటంటే టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ అనగానే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇట్ ఈస్ లైక్ సి సి ప్లస్ ప్లస్ జావా పైథాన్ అనుకుంటారు. నో, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ మీన్స్ the languages are divided into three parts. One is called low level language, and second one is called middle level language, and third one is called high level language. These are the different types of low level language, middle level language and high level language. These are the three types of languages అన్నమాట. ఇక్కడ మనకి low level language అంటే everybody knows system understandable language. సిస్టమ్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ అంటే సిస్టమ్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటండి? జీరోస్ అండ్ వన్స్. నా కంప్యూటర్ సిస్టమ్కి అర్థమయ్యేటువంటి లాంగ్వేజ్ జీరోస్ అండ్ వన్స్ అనమాట. అండ్ కంప్యూటర్ సిస్టమ్ ఆల్వేస్ ఫాలోస్ టూ స్టేబుల్ అని చెప్తాం. ఎందుకు టూ స్టేబుల్ అని చెప్తాం అంటే 0, 1 అంటే 2 నంబర్స్ కాబట్టి వీ హ్యావ్ టు ఫాలో ఏ టూ స్టేబుల్. మెమరీ కూడా రిక్వైర్మెంట్ వచ్చేసి 2 power 0 is equal to 1, 2 power 1 is equal to 2, 2 square is equal to 4, 2 cube is equal to 8, 2 power 4 is equal to 16, 2 power 5 is equal to 32, 64, 128, 256, 512, 1024 ఇలా ఉంటుందన్నమాట. మనకి 1024 బైట్స్ is equal to ఏమిటి మీనింగ్? 1 కిలోబైట్ అని తీసుకుంటాం. అలా కాకుండా 1024 KB is equal to 1 MB, 1024 MB is equal to 1 GB, 1024 GB is equal to 1 TB, టెరాబైట్, పెటాబైట్, జిటాబైట్, సో ఆన్. ఇదంతా కూడా కంప్యూటర్ యొక్క మెమరీ రిక్వైర్మెంట్ అన్నమాట. అంటే కంప్యూటర్ మెమరీ ఎప్పుడు కూడా ఈవెన్ నెంబర్ సిస్టంలో ఉంటుంది. బికాస్ కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ జీరోస్ అండ్ వన్స్ కాబట్టి టూ స్టేబుల్ ఫాలో అవుతుంది. అంటే ఇనిషియల్గా కంప్యూటర్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చార్లెస్ బాబేజ్, జాన్వన్ న్యూమన్ దే ఆర్ డెవలపింగ్ ఫస్ట్ లైక్ ఏ లో లెవెల్ లాంగ్వేజ్ డెవలప్ చేశారనమాట. ఇది బూలియన్ ఆల్జీబ్రా అంటే మ్యాథమెటికల్ ఫండమెంటల్ నుంచి తీసుకున్నారనమాట. మనం ట్రూ ఫాల్స్ అలా రాస్తాం కదా, సేమ్ అలాగే ఇక్కడ రాసేటప్పుడు 0 0 0 1 1 0 1 1 ఇది 2 బిట్ బైనరీ నెంబర్. 2 క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 8 3 బిట్ బైనరీ నెంబర్. ఎలా రాయొచ్చండి 3 బిట్ బైనరీ నెంబర్? 4 zeros 4 ones, 0 0 1 1 0 0 0 1 1. నెక్స్ట్ 0 1 0 1 0 1 0 1 ఇది 0 1 2 3 4 5 6 7 అన్నమాట. ఫర్ సపోజ్ నాకు అర్థమయ్యే లాంగ్వేజ్లో 4 + 3 అంటే అర్థం ఏంటి? 7. నా కంప్యూటర్కి ఇది అర్థం కాదు. 3 అంటే ఎంత మనకి ఇక్కడ? 0 1 1. 4 అంటే ఎంత? 1 0 0 1 1 1 అంటే ఈ నెంబర్ ఎంత? 7. అంటే నేను ఎలా అర్థం చేసుకుంటే మై సిస్టమ్ హ్యాస్ టు అండర్స్టాండ్ లైక్ దిస్. ఇది మనకున్నటువంటి లో లెవెల్ లాంగ్వేజ్ అన్నమాట. ఇది లో లెవెల్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి పార్ట్. దెన్ అండ్ మనకి జనరల్గా లో లెవెల్ లాంగ్వేజ్ తర్వాత నెక్స్ట్ జనరేషన్లో వచ్చినటువంటి లాంగ్వేజ్ వచ్చేసి మిడిల్ లెవెల్ లాంగ్వేజ్. మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ ఈజ్ ఆల్సో బీ కాల్డ్ యాజ్ అసెంబ్లీ లాంగ్వేజ్ ఫాలో అయ్యేటువంటి సాఫ్ట్వేర్ పేరు అసెంబులర్. Assembler is a software which convert assembly level language into system understandable language. అది కూడా సిస్టమ్కి అర్థమయ్యేలా మారుస్తుంది. ఇక్కడ సెకండ్ జనరేషన్ లో డెవలప్ చేశారనమాట. ఇది మదర్ బోర్డుకి అర్థమయ్యే లాంగ్వేజ్. అంటే ఫర్ సపోజ్ A+B మనం చేయాలి అనుకుంటే మూవ్ R1, A అంటే ఏ వాల్యూ R1 రిజిస్టర్లో మూవ్ చేస్తాం. మూవ్ R2, B వాల్యూ R2 రిజిస్టర్లోకి మూవ్ చేస్తాం. యాడ్ ఆఫ్ R1, R2. దిస్ ఈస్ అసెంబ్లీ లాంగ్వేజ్. యాక్చువల్గా ఇది మనకి మైక్రో ప్రాసెసర్స్ అలాంటి చోట ఉపయోగపడే లాంగ్వేజ్ అనమాట. అసెంబ్లీ లాంగ్వేజ్ విల్ బి సెకండ్ జనరేషన్ లాంగ్వేజ్. అండ్ కమింగ్ టు ద థర్డ్ జనరేషన్ హై లెవెల్ లాంగ్వేజెస్లో మనకి బేసిక్ కానీ పాస్కల్, కోబాల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ దీస్ లాంగ్వేజెస్ ఆర్ నాట్ కన్వీనియంట్ ఫర్ ద ప్రోగ్రామర్ టు రైట్ ఏ పర్ఫెక్ట్ ప్రోగ్రామ్ విత్ ప్రొసీజర్ ఓరియంటెడ్. ఫర్ దట్ పర్పస్ మనకి 1969 నుంచి 1971 వరకు బెల్ ల్యాబొరేటరీస్లో
డెన్నిస్ రిచ్ అనే సైంటిస్ట్ ఇంట్రడ్యూస్డ్ ద సి ప్రోగ్రామ్. సి ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేశారు అనమాట. ఈ సి ప్రోగ్రామ్ అనేది హై లెవెల్ లాంగ్వేజ్. సి తర్వాత డికేడ్ కి ప్రోగ్రామ్ లాంగ్వేజ్ మారుతూ వచ్చినాయి, అది మనకు తెలుసు. సి లాంగ్వేజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1971, డెవలప్డ్ బై డెన్నిస్ రిచ్. C++ డెవలప్డ్ బై బ్రెంజ్ స్ట్రోక్స్. అండ్ తర్వాత జావా డెవలప్డ్ బై సన్ మైక్రో సిస్టమ్ జేమ్స్ గోస్లింగ్. దెన్ .NET నెట్వర్క్ ఎనేబుల్ టెక్నాలజీ, దీనిలో 4 టైప్స్ ఉన్నాయి మనకు తెలుసు, ADO.NET అలా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న లాంగ్వేజ్ పైథాన్. ఇలా వీటన్నిటిని కూడా మనం సింపుల్ గా హై లెవెల్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. ఇది రియల్ టైంలో ఎక్కడ ఏ లాంగ్వేజ్ ఎలా వాడాలి అని మనకు తెలియాలి అంటే డిపెండ్స్ అపాన్ ద అప్లికేషన్ బట్టి, మన రిక్వైర్మెంట్ బట్టి ఎక్కడ ఏ లాంగ్వేజ్ యూస్ చేయాలంటే అక్కడ మనం ఆ లాంగ్వేజ్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, దీస్ ఆర్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్. ఓకే.